ఆమేన్. ఆమేన్. ఆమెన్ ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి సంరక్షించి పోషించి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు నాగలింగేష్ పాస్టర్ గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. దయగల దేవా, ఇదిగో మీ వాక్యములను మరింతగా మా హృదయంలో ఎంతో ఉంచుకున్న వారమై పరలోక రాజ్యం చేరినంత వరకు మీ యందు మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని వీడక నిలిచినట్లుగా, మరింతగా విశ్వాసం పెంపొందించుకున్నట్లుగా మీరే మాకు సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగే సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ యందు మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన ఈ వారంలో ఒక న్యూస్ అంటే కొంచెం కలవరపరిచిందనమాట. ఎలా అంటే ఏ న్యూస్ అంటే, హైదరాబాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక సిస్టర్ గారు, ఆమె కుమార్తెను తీసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్ గూడ్స్ కింద పడి చంపేశారో తెలియదు. చూసిన పరిణామాలన్నీ చూస్తే చనిపోయారు, ఆమెనే సూసైడ్ చేసుకున్నారు అనేది అంటే అనిపించింది. ఓకే, అంటే అక్క పేరు అదే విజయశాంతి రెడ్డి. మామూలుగా న్యూస్లో వచ్చేస్తా ఉంది. విజయశాంతి రెడ్డి పిల్లలు దాదాపుగా ఒక మంచి స్టేజ్కి వచ్చిన, అంటే పెద్ద పిల్లలే, 10th ఇంటర్ 10th ఆ టైం. ఇంత పెద్ద పిల్లలు కలిగి అక్కగారు, భర్త ఏమో దుబాయ్లో జాబ్ చేస్తున్నారు, ఈ అక్కగారేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంత పెద్దవాళ్ళు కలిగి ఉన్నతంగా ఉండే ఎందుకు అంతటి బలహీనమైన క్షణాలు ప్రతి మనిషికి వారి వారి జీవితాలలో బలహీనమైన క్షణాలు కొన్ని వస్తాయి. ఆ సమయంలో ఏమీ చేయబుద్ది. ఈ బలహీనమైన క్షణాలు ఎలా వస్తాయంటే, మనము ఆ సమయానికి వచ్చేసరికి మనల్ని నమ్ముకున్న వాళ్ళు, లేదా మనం ఎవరినైతే నమ్ముకున్నామో వారు మోసం చేయడం కానీ, వారి చేతిలో మనం మోసపోవడం కానీ, లేదంటే మనం ఎవరినైతే ఒకవేళ నమ్మాము వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం వల్ల కానీ, ఇలా కుటుంబం ఏమైపోతుందో ఇంకా అనే ఉద్దేశంతో ఇంకా ఆ సమయంలో ఏమి గుర్తు రాకుండా ఆర్థిక అవసరతలు, అనారోగ్యాలు ఇవి పక్కన పెడితే చేతులారా చేసుకున్న కొన్ని పనులు ఈ బలహీనమైన క్షణాలను క్రియేట్ చేస్తాయి. అది తప్పిదాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు. ఈ బలహీనమైన క్షణాలలో ఏం చేస్తారో తెలియదు. పూర్తిగా ఇక చనిపోదాం అని డిసైడ్ అయిపోతారు. అలా ఆ సిచ్యువేషన్ అది చూసేసరికి, ఇంత బాగా ఉన్నారు, వీళ్ళెందుకు ఇలా చనిపోయారు? అలా చనిపోకూడదు కదా. ఎందుకంటే జీవితం చాలా ఉంటుంది పిల్లలకు కూడా. లేకుండా చేసేసారే అనిపించింది. ఎందుకు అలా అనిపించిందంటే, బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న వారికి పరలోకం ఉంటుందా లేదా?
అనే డౌటు వచ్చిందనమాట. ఎప్పుడు దాదాపు 10th క్లాస్ ఆ టైంలోనే అప్పుడు చదివేటప్పుడే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పరలోకం ఉంటుందా అని చెప్పేసి చదివాననమాట. డైరెక్ట్‌గా దేవుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పరలోకం ఉండదు అని కానీ, ఉంటుంది అని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఒక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జనాంగం మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే బలహీనమైన క్షణాలు ఆ సమయంలో ఇక చచ్చిపోదాం, మనకున్నటువంటి ఆ సమస్యల్లో ఇక చచ్చిపోవడమే మంచిది. ఇంతకు మించి బ్రతకడం వేస్ట్ అనిపిస్తుంది. ఆ సమయాల్ని అన్యుల కంటే ఎక్కువగా దేవుని పిల్లలకి ఇంకా ఎక్కువ అలాంటి సమస్యలు తెప్పిస్తాయి. ఈ బలహీనమైన క్షణాన్ని దాటలేం అనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళకంటే మన మీదనే ఎక్కువగా ఆ బలహీనమైన క్షణాలు ఎక్కువొస్తాయి. అయితే దేవుని యందు ఎప్పటికప్పుడు ఆధారపడిపోవాలి. ఆధారపడితే తప్ప బతకలేం. యోహాను సువార్త ఎందుకంటే ఇలాంటి బలహీనమైన క్షణాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా చేసుకున్నాము అంటే ఏంది పరిస్థితి అని యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపంలోనే ఎండి చనిపోవుదురు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. ఆమేన్. ఆయన ఏమన్నాడంటే నేను వెళ్ళిపోతా ఉన్నాను, పరలోకం రాజ్యం గురించిన మర్మాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళే చోటికి మీరు రారు, మీ పాపంలోనే ఉంటారు కాబట్టి మీరు రాలేరు. మీరు పాపాన్ని వదిలిపెట్టుకొని ఉంటే, నన్ను నమ్ముకొని ఉంటే అక్కడి వరకు రాగలరు అని ఈ మాట చెప్పాడు. జనాలందరికీ ఎలా ఉంటుందంటే, ఉన్నటువంటి పరిశీలకు కానీ, అధికారులకు కానీ, ఎవరికైనా సరే, మేము ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటిస్తున్నటువంటి వాళ్ళం కదా! మాకు కాకపోతే ఇంకెవరికి పరలోకం వస్తుంది? మాకే కదా పరలోకం వచ్చేది అనే ధీమాతో అందరూ ఉన్నారు. అటువంటి వారి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారి మాట చెప్తా ఉన్నారు. నేను వెళ్ళిపోతా ఉన్నాను, నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు అని చెప్పి అంటేను జనాలందరికీ ఏమర్థమైందంటే, ఓహో! మేమందరం ఎలాగో పరలోకానికి వెళ్ళే వాళ్ళం కదా! ఈయన నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అంటున్నాడంటే, ఇతను పరలోక రాజ్యానికి రాలేడు కదా! అనే అనే భావంలోకి వచ్చేసారు. వచ్చేసి ఏమంటున్నారో చూడండి 22వ వచనంలో. అందుకు యూదులు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొను చుండిరి. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అంటున్నాడే, అంటే ఒకవేళ మేము వెళ్ళే చోటికి ఆయన రాలేడంటే మేమందరం పరలోకానికి వెళ్తాం, ఇతను ఆయనే చంపుకుంటాడు కాబట్టి పరలోక రాజ్యానికి రాలేడా? ఇతను ఆత్మహత్య చేసుకుంటాడు కాబట్టి పరలోక రాజ్యానికి రాలేడా? ఆత్మహత్య చేసుకుంటే పరలోక రాజ్యం లేదు అనేది ఇక్కడ మనకు డైరెక్ట్‌గా రాయలేదు, కానీ దేవుని దగ్గర ఆ సంభాషణ అయితే జరుగుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్నేం తోసిపుచ్చలా. 23వ వచనంలో చెప్తా ఉన్నాడు చూడండి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. మీ పాపంలో ఉండి మీరు చచ్చిపోతారు కాబట్టి నా దగ్గరికి రాలేరు అని చెప్తా ఉన్నాను అని చెప్పేసాను. పాపాన్ని విడిచిపెట్టేసి నా దగ్గరికి రావచ్చు, అలా రండి అని చెప్తా ఉన్నాడు. అంటే దాని మీనింగు, తనను తానే చంపుకుంటే పరలోక రాజ్యానికి రాలేరు. ఆత్మహత్య చేసుకుంటే. ఎందుకంటే మన సంఘాలలో బలహీనమైన క్షణాలు గడుపుతున్నటువంటి పిల్లలు, యవనస్తులు, కుటుంబములు చాలా ఉన్నాయి. ఎందుకంటే బలహీనమైన క్షణం అంటే ఏదో పాపం చేసి అలాంటి సందర్భాలే కాదు. ఈవెన్ చిన్న మొబైల్ లాక్కున్నారు అని చెప్పి కూడా ఆత్మహత్య చేసుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు.
యవనస్తులు. తల్లిదండ్రులు జస్ట్ మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయి అని చెప్పి తిట్టడం వల్ల కూడా చనిపోయినటువంటి పిల్లలు ఉన్నారు. కోపడి ఒక దెబ్బ తల్లి తండ్రి ఒక చెంప మీద తప్పి మనం కొట్టాలన్నా కూడా ఆలోచించే రోజులు వచ్చాయి. ఎందుకంటే అంత బలహీనమైన సందర్భాలు సృష్టించుకుంటున్నారు పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా ఎవరైనా సృష్టించేసుకుంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్త. ఎందుకంటే దేనైనా పిల్లలకు అంటే ఎవరికైనా దూరపరచొచ్చేమో కానీ పరలోక రాజ్యాన్ని దూరపరిస్తే మాత్రం, పరలోక రాజ్యాన్ని దూరం చేసుకుంటే మాత్రం మనం దేవుని పిల్లలమై ఉండి వ్యర్థం. దేవుని పిల్లలమై ఉండి వ్యర్థం. అందుకే తనను తాను చంపుకొనున్నా అని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటున్నారు. మేమంతా పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళమే, ఇతను మాత్రం అక్కడికి రాలేడు అంటే దాని అర్థం ఇతను సూసైడ్ చేసుకుంటాడేమో అని చెప్పేసి. అందుకే ఇలాంటి బలహీనమైనటువంటి పిల్లలను ప్రేమించడానికి దేవుడు ఎల్లవేళలా అక్కడక్కడ వాక్యములతో మాట్లాడుతూనే ఉంటాడు బలపరచడానికి. ఎందుకంటే విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడు. ఎక్కడ ఉంటుందంటే 34వ కీర్తన 18వ వచనంలో ఉంటుంది. అయ్యా విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉన్నావు అనుకో, బలహీనమైన క్షణం అది పూర్తిగా. ఆ సమయంలో నువ్వు తీసుకునే నిర్ణయం చాలా దగ్గరగా ఉన్నటువంటి దేవుని వైపు ఉండాలి. విరిగి నలిగిన హృదయం నీకు ఉందా అంటే బలహీనమైన క్షణం అది. ఆ సమయంలో దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు, నువ్వేమో మరణానికి దగ్గర అయిపోతా ఉంటావు. అలా చేసుకోవద్దు. దేవునికి దగ్గరగా వచ్చేయి. అప్పుడు ఇంకా దగ్గర అవుతాడు దేవుడు. నిన్ను బలపరుస్తాడు. బలపరిచి ఇంకొంచెం సంతోషంగా వస్తాడు. ఆ సమస్యలను సమాధానపరుస్తాడు. ఇంకొంచెం ఎక్కువైపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, దేవునికి నా మీద చాలా కోపం ఎక్కువ. ఎందుకంటే చేసిన పాపాలు అలా ఉంటాయి కాబట్టి చాలా కోపం ఎక్కువ. దేవుడే ఈ సమస్యను సృష్టించాడేమో అనే ఉద్దేశంలోకి వచ్చి వాళ్ళు అంటారు. అటువంటి వాళ్ళని 30వ కీర్తన 5వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు కదా, బలహీనమైన క్షణాలను జ్ఞాపకం చేసుకుంటే 30వ కీర్తన 5వ వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం. ఒకవేళ నిజంగా దేవుడు కోపమే ఉన్నాడు అనుకో, నిమిషం మాత్రమే ఉంటాడు. కానీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. నువ్వు బ్రతికినన్ని రోజులు ఉంటుంది. ఆయన నిత్యం నీ మీద కోపించేటోడు కాదు. సమస్యలు వచ్చాయి లేదా బలహీనమైన ఈ క్షణాలు ఉన్నాయని చెప్పేసి బాధపడిపోతున్నావేమో, ఇటువంటి సమస్యలు ఇక భరించలేనంతగా ఉన్నాయేమో అని చెప్పి ఆలోచిస్తా ఉన్నావేమో. నీకోసం ఆయన చెప్తున్నటువంటి మాటలు, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇప్పుడు సంతోషం వచ్చింది, ఇప్పుడు బాధ వచ్చింది సాయంకాలం, రాత్రి అంతా ఆ ఏడుపు అలానే ఉంది. కానీ ఉదయం అనేది ఒకటి వస్తుంది, అప్పుడు సంతోషం కలుగుతుంది. ఆ ఉదయం కోసం ఎదురు చూడండి. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మాజీ సీఎం గారు. ఆయన మైక్ పట్టుకున్నప్పుడు, అమ్మ బాధపడొద్దండి, రాత్రి అంతా ఏడుస్తూ కూర్చున్న ఉదయం అనేది ఒకటి ఉంది, అప్పుడు మనల్ని మనం నిరూపించుకుందాం అని చెప్పే మాట ఎంత ధైర్యపరిచే మాట అంటే ఇక్కడి నుంచే తీసుకున్నాడు అనిపించింది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. దానికి ఉదయం కలిగే సంతోషం కోసం ఎదుగుతాం. జీవితాలు ఎక్కడికక్కడ స్టాప్ చేసుకోవద్దు. భారమైన హృదయం కలిగి ఉంటే, అలాంటివి అంటే బలహీనమైన హృదయం, బలహీనతలో చాలా బలహీనత, ఆ బలహీనత కలిగి ఉన్న క్షణంలో ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. వాటిని దాటుకొని రావాలి.
ఎల్లకాలమైనా ఇడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఆ బలహీనమైన క్షణంలో నువ్వు ఇటు పక్కకి రావాలి. ఎందుకంటే సమీపంగా దేవుడుంటాడు కాబట్టి. సమీపంగా దేవుడుంటాడు కాబట్టి. దాన్ని దాటుకొని పక్కకెళ్ళిపోయావంటే, అటు పక్కకు పోయావంటే పరలోక రాజ్యం దూరమవుతుందేమో జాగ్రత్త. పరలోక రాజ్యం దూరమవుతుందేమో జాగ్రత్త. ఇలాంటి బలహీనమైన క్షణాలను అనుభవించినటువంటి దేవుని పిల్లలున్నారు. బలహీనమైనటువంటి క్షణాలను అనుభవించినటువంటి దేవుని పిల్లలున్నారు. ఇలాంటి బలహీనమైన క్షణాలు, ఈ బలహీనత ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ బలహీనతలో అయితే చావుకెళ్ళిపోతారు. లేదంటే, లేదంటే ఇంకొంచెం ఎక్కువ పాపం చేయడానికి ఇష్టపడతారు. 2 ఉండయి. బలహీనతలో ఎవడైనా తాగేవాడిని లేదంటే యవ్వన పిల్లలు సిగరెట్ తాగుతా ఉన్నారనుకో, నువ్వు తాగొద్దురా అని చెప్పేసి గట్టిగా మనం మందలించామంటే, అయితే వాడు అంటే అది మానేయడం కానీ, లేదంటే బలహీనమైన క్షణం ఏర్పాటైనప్పుడు చనిపోవడం గానీ, లేదంటే ఎక్కువ తాగడం గానీ. నేను తాగుతాను, ఇట్లనే తాగుతాను, ఇంతే తాగుతాను, ఇంతకంటే ఎక్కువ తాగుతాను అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇంకొంచెం ఎక్కువ చెడిపోవడం గానీ. ఈ 2 ఉంటాయి. అయితే మరణించడం అంటే మరణానికి దగ్గర కావడం, లేదంటే ఇంకొంచెం పాపంలో పడిపోవడం. ఈ 2 బలహీనమైన క్షణాలు గడిపినటువంటి ఒకతని గురించి ఫస్ట్ చూద్దాం. ఇతను దేవుడేమో అందరిని ప్రేమించినట్టే ఇతన్ని కూడా ప్రేమించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనం. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. 3వ వచనం అక్క. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, ఆమేన్, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్ మన దేవుడు క్షమించలేనటువంటి ఏ పాపం కూడా ఇంతవరకు ఏ నరుడు కూడా భూమి మీద చేసి ఉండలేదు. ఆయన ప్రతి పాపాన్ని, ఇంతవరకు దేవుడు క్షమించలేనటువంటి పాపాన్ని చేసినటువంటి మనుషులు భూమి మీద ఎవరు లేరు. ఏ పాపమైనా సరే ఆయన మొఖం మీద ఉమ్మి వేసినా సరే క్షమించాడు. డైరెక్ట్గా ముఖం మీద ఉమ్మి వేసినా కూడా క్షమించేశాడు. ఎంతటి పాపం చేసినా సరే దేవుడు క్షమించాడు. నువ్వు చేసినటువంటి పాపాలను ఆధారం చేసుకొని మరణించాలని చూస్తే తప్పు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా గారు నిజంగా ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈయన తప్పిపోయాడని ఒక బాధ ఉంది. తప్పిపోయాడే అని చెప్పేసి మనం చేసినటువంటి పాపములను బేస్ చేసుకొని ఆ బలహీనమైన క్షణాలు అతి ముఖ్యంగా మనకే వస్తాయి. క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలకే వస్తాయి. ఇంకా మన సంఘంలో బలపరచాల్సినటువంటి బిడ్డలు చాలా మంది ఉంటారు. ఎందుకంటే సంఘాన్ని నడిపించే పిల్లలంగా, కాపర్లుగా సంఘం అందరినీ జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. అలా ఉండినటువంటి క్షణంలో అందరికీ చెప్పుకోవాల్సిన ఆత్మహత్యల వరకు పోకుండా మనం జాగ్రత్త పడుకోవాలి. ఈ బలహీనమైన క్షణం యూదాకు వచ్చినప్పుడు ఆయన, అయ్యా
ఇలా చేసి ఉండాల్సింది కాదు. ఇలా చేసి ఉండాల్సింది కాదు. పోయాడు. ఆయన చేసినటువంటి ఆ పాపానికి పశ్చాత్తాపడ్డాడు. ఇవన్నీ మీరే తీసుకొని ఆయన్ని వదిలేసేయండి అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ రూకలు కూడా అక్కడనే పారవేసి ఇంటికొచ్చి తోటకు పోయి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆ బలహీనమైన క్షణంలో దేవుడు మరీ సమీపంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరీ సమీపంగా యూదా గారికి ఉండింటారు కదా! ఆయన చెప్పినటువంటి మాటలే కదా! విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. దావీదు కీర్తన 34:18లో ఉంటుంది. అంతటి ఆసన్నత కలిగినటువంటి దేవుని వైపు జరగక ఇటువైపు జరిగాడు చూడు. ఈ నిర్ణయం తీసేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతగా ముందుగానే ఎంత యోహాను సువార్త 17:12 అంటాడు. తండ్రితో ఆ మాట చెప్పుకుంటా ఉంటాడు. ఆకాశం వైపు చూసి మాట్లాడే మాటలు ఇవి. అంటే తండ్రి, లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు ఎవరినైతే నాకు ఇవ్వాలనుకున్నావో నాకు వాళ్ళందరినీ ఇచ్చేసావు. ఒక్కడు మాత్రం మిస్ అయ్యాడు. యోహాను సువార్త 17:12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. చాలా ఆమేన్. నాశన పుత్రుడు తప్ప వారిలో ఇంకెవరు నశించలేదు. ఎవరి నాశన పుత్రుడు? యూదా గారి కోసం చెప్తున్నటువంటి మాటే. ఆయన ఒక్కడే తప్ప ఇంకెవరు నశించలేదు నాయన. ఆయన ఒక్కడే తప్ప ఇంకెవరు నశించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన కూడా మారు మనసు పొందాలి. యూదా గారు కూడా మారు మనసు పొందాలని ఉంటుంది. రాలేదే, అటు వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇతని గురించి మళ్ళీ అపొస్తల కార్యంలో 1వ అధ్యాయం ఎలా చనిపోయాడంటే ఇక్కడేం ఉరి పెట్టుకున్నాడని చెప్పి ఉంటుంది. అపొస్తల కార్యంలో 1వ అధ్యాయము 18వ వచనం వచ్చేసరికి, ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. అంటే తల పగిలి చచ్చిపోయాడు. కడుపు పగిలి చచ్చిపోయాడా? తల పగిలి అంటే తల్ల క్రిందులుగా పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చేసాయి. రెండు నిజమే. ఊరి పెట్టుకున్నది నిజమే. తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనది నిజమే. ఎందుకంటే అక్కడ ఇక్కడ రెండు పోల్చుకోవాలి. ఎందుకు పోల్చుకోవాలంటే ఇతను వెళ్ళి చెట్టుకు ఊరేసుకుంటే ఆ బరువు తట్టుకోలేక ఆ కొమ్మ విరిగి పడితే కింద పడినప్పుడు చాలా ఎత్తుగా ఉన్న స్థలంలో ఊరేసుకున్నప్పుడు అక్కడి నుంచి కింద పడితే తల క్రిందులుగా పడి కడుపు పగిలి నడిమికి బద్దలైపోయాడు. ఈ రెండు జరిగాయి. ఎందుకు? బలహీనమైన సమయంలో ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. ఎందుకంటే ఏ మనుషుడు పరిశుద్ధుడు కాదు. దేవుడు పరిశుద్ధంగా మనల్ని ఉంచుతా ఉన్నాడు. ఒకవేళ మనం పరిశుద్ధులమైనా సరే ఆ పరిశుద్ధత అంతా వ్యర్థం. మన స్వతహాగా నేను చాలా నీతిమంతుణ్ణి అని మనం అనుకున్నా కూడా ఆ నీతి అంతా మురికి గుడ్డలతో సమానం. దేవుని యొక్క నీతి మాత్రమే మనకు పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. ఆయన నీతిని మాత్రమే మనం ఆధారం చేసుకోవాలి. ఇక్కడ జరిగినది, యూదా గారు ఆయన దగ్గరకు వచ్చిండే నిజంగా క్షమించే దేవుడే. ప్రభువా, పాపం చేశాను, నిన్ను అప్పగించేశాను, ముద్దు పెట్టి 30 రూకలకు అమ్మేశాను, క్షమించిన ఆయన అని ఇదే పశ్చాత్తాపం కలిగి అక్కడికి వచ్చి అడిగింటే
లక్షణంగా క్షమించేటోడే. 3 అబద్ధాలు ఆడినటువంటి పేతురు గారిని క్షమించలేదా? తిరిగి నా సంఘాన్ని కట్టునైనా, నా గొర్రెలను మేపునైనా అని చెప్పి అడగలేదా? పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడిగారంటే ఖచ్చితంగా దేవుడు క్షమించే తీరుతాడు. ఆ బలహీనమైన క్షణాన్ని దాటుకొని రావాలి. దాటుకోలేకపోతే చాలా కష్టం. ఆదమవ్వల గారు చూడండి. ఆదమవ్వల గారు పాపం చేశారు. బలహీనమైన క్షణంలో పాపం చేసేశారు. పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని, ఇదిగో ఆమెనే ఇలా చేసింది, ఆయన ఇలా చేశాడు అని చెప్పేసి చెప్పుకొని దేవుడు వాటిని చూశాడు. దేవునికి దూరంగా అంటే వాళ్ళు ఎక్కడో పోయి దాక్కోవాలి. అదే తోటలో దాక్కున్నారు. దేవుడు వచ్చాడు. అమ్మ మీరు ఎక్కడున్నారు అంటే వచ్చి కనపడ్డారు. ఆదాము నవ్వను విలువగానే కనపడి, ఇదిగో ఆమె ఇలా చేసింది, ఆయన ఇలా చేశాడు, లేదా సాతాను గాడు మమ్మల్ని మోసపుచ్చాడు అని చెప్పేసి చెప్పుకొని దేవుని దగ్గర ఉంటాను. తోసివేసే దేవుడు అంటే నరకానికి తోసేసే దేవుడు కాదు మన దేవుడు. నరకానికి తోసేసే దేవుడు కాదు. ఏమున్నా సరే చేసిన తప్పును తెలుసుకొని, ఇదిగో నా దగ్గరికి మళ్ళీ తిరిగి రా నాయనా అని చెప్పేసి ఆ తోటలో నుంచి బయటకు పంపించాడు. తిరిగి ఆ దారంతా ఎదురు చూస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు, మళ్ళీ మానవులు ఆ తోటలోకి అడుగు పెట్టాలి అని చెప్పేసి. ఈ అడుగు పెట్టే సమయంలో జరుగుతున్నటువంటి ఈ బలహీనమైన క్షణాలను దాటుకొని రావాలి. ఆదమవ్వ గారు అలానే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత తప్పు చేసినట్టు ఎక్కడా లేదు. అలా ఉంటే దేవుడు స్వీకరిస్తాడు, ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఇంకొక అతను ఇలాంటి బలహీనమైన క్షణాలు వస్తాయని చెప్పాను. అయితే చచ్చిపోవడం బలహీనమైన క్షణాల్లో, లేదంటే ఇంకొంచెం ఎక్కువ పాపం చేయడం. ఇంకొక అతను చూడండి, వాళ్ళ అమ్మ నాన్నగారు చేసినటువంటి అమ్మగారు చేసినటువంటి చిన్న తప్పిదం అనుకోండి. ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం. ఆదికాండము 25వ వచనం 30వ వచనం. 25వ అధ్యాయం. నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. నేను అలసిపోయినాను, ఆ ఎర్రగా ఉంది కదా, దాంట్లో నుంచి నాకు కొంచెం పెట్టు. తెలుసు, ఇది తెలిసిన స్టోరీనే, ఏసావు గారిది. అయ్యా, ఇది బలహీనమైన క్షణం అన్నమాట ఆయనకు. బలహీనమైన క్షణం. ఈ బలహీనమైన క్షణంలో ఆయన చేసినటువంటి పొరపాటు తెలుసా? ఆయన చేసినటువంటి పొరపాటు లేదంటే పాపం. ఈ బలహీనమైన క్షణంలో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పక్కన పెట్టేశాడు. ఏం ఆశీర్వాదం? జ్యేష్ఠత్వము అనే ఆశీర్వాదం. 31వ వచనం చూడండి. 31వ వచనం. అందుచేత అతని పేరు ఏదోము. 31వ వచనం అక్క. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావుబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. ఆమేన్. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు. 26వ అధ్యాయం పై వచనం, అంటే పైన లైన్ ఉంటుంది చూడు. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించడం మీన్స్ దేవుని పూర్తిగా వదిలిపెట్టేశాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తృణీకరించుకుంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తృణీకరిస్తే దేవుడు ఏ విధంగా ట్రీట్ చేస్తాడు తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అది గొప్పదైనటువంటి ఆశీర్వాదం. అంటే ఆయన పిల్లలుగా ఉండడాన్ని తృణీకరించుకున్నావు అంటే ఎంతటి బలహీనమైన క్షణమైనా కానీ
దేవుడు వాళ్ళని ఎలా చూస్తున్నాడంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇలా ఉంటుంది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. ఎందుకంటే ఈ మధ్యన అంటే ఒక్క అరగంట అన్నం ఆ కడుపు కాలినా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనుషులకు వచ్చేసాయి. అరగంట ఆలస్యమైనా కూడా ఆకలికి ఉండలేరు. అరగంట ఆలస్యమైన ఆ బలహీనమైనటువంటి క్షణాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తృణీకరించుకుంటున్నావేమో. జాగ్రత్త. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం ఎలా ఉందంటే, మనుషుల పరిస్థితి ఉద్యోగం రావాలనుకో, అయ్యో ప్రార్థిస్తారు ఇంకిప్పుడే రావాలి అనే ఉద్దేశంతో ఉంటారు. సంతానం కావాలనుకో ఇంకిప్పుడే కావాలి. సమయం పడుతుంది. ఆ సమయం కోసం ఎదురు చూడండి. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. సంతానం కావాలి, వివాహం కావాలి, లేదంటే ఉద్యోగం రావాలి, లేదంటే ఇంకేదైనా, ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే ఫారిన్ వెళ్ళాలి, ఏదైనా సరే ఆ సమస్య తీరిపోవాలంటే కొంచెం సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయాన్ని కూడా ఇవ్వరు. ఈయన ఒక పూట ఆకలికి తట్టుకోలేకపోయాడు. తృణీకరించేశాడు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు. ఈ తృణీకరిస్తే దేవుడు ఏమిటితో పోలుస్తా ఉన్నాడు? ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో చూసుకోండి. జాగ్రత్త. 17వ వచనంలో అంటాడు, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఏశావు ఆ తర్వాత గట్టిగా ఏడ్చాడు. ఎంత గట్టిగా ఏడ్చాడంటే ఆదికాండం చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 34వ వచనం చూడండి. 27-34 వచనం. ఎంత గట్టిగా ఏడ్చాడంటే అప్పటికి అర్థం కాలేదా ఆయనకు దాని గురించి, ఏం పోగొట్టుకున్నాడో. ఏడ్చేటప్పటికి అర్థమైంది. 27-34లో ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. పెద్ద కేక వేసి ఏడుస్తా ఉన్నాడు. అయ్యా, నేను పోగొట్టుకున్నది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నాయన తండ్రి, ఇదిగో నన్ను కూడా ఆశీర్వదించు అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదం లేదు. ఉన్న ఆశీర్వాదం అంతా అక్కడ ఇచ్చేశాడు. ఎందుకు? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈయన తృణీకరించుకున్నాడే, అమ్ముకున్నాడే, వ్యభిచారి అయిపోయాడే, పశ్చాత్తాపం పొందలేనంతగా ఇదిగో ఆ దేవుడిచ్చిన నా ఆశీర్వాదాన్ని తీసేసుకోకు అని చెప్పేశాడే. సమయం దాటిపోయాక ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా ఉంటుంది? దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఎంతున్నా ఈ సమయంలో ఉన్నంత వరకే మనం ఇంకొంచెం స్థిరపడాలి. దేవుని యందు ఇంకొంచెం స్థిరపడాలి. ఏశావు గారు పాపం చేశారు. బలహీనమైన క్షణంలో అమ్మేసుకున్నారు కదా జ్యేష్ఠత్వాన్ని. ఆ కోపాన్ని లేదా ఆ బలహీనమైన క్షణాన్ని దేవుని వైపు నడిపించుకోక దేవుని దగ్గరకు వచ్చి మరింతగా బ్రతిమలాడుకోక, తండ్రిని అడిగాడు, బ్రతిమలాడుకున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకోవాలి కదా. అలా చేయక ఏం చేశాడు తెలుసా? ఇంకొంచెం పాపం ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు. ఇంకొంచెం పాపం ఎలా చేశాడంటే 27వ అధ్యాయం 46వ వచనం చూడండి. ఆదికాండం 27-46. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని నేడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. ఆమేన్. యాకోబు రిబ్కా వచ్చింది ఇస్సాకు గారితో, అయ్యా ఇస్సాకు గారు, యజమానుడా,
నా కుమారుడు, పెద్ద కుమారుడు హేతు కుమార్తెలను వివాహం చేసుకోవడం వల్ల నా ప్రాణం విసిగిపోయింది ఇప్పటికే. ఇక చచ్చిపోవడం తప్ప ఇంక నాకేం మిగలలేదు. ఎందుకంటే వాళ్ళు నన్నంతగా విసిగించారు. కుమారుడు బలహీనమైన క్షణాల్లో ఏ విధంగా తన కోపాన్ని లేదంటే తన పాపాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నాడంటే, ఇదిగో తల్లి తండ్రికి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. తల్లి తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసేసుకున్నాడు. ఆ భార్యలు వారిని విసిగించేస్తున్నారు పూర్తిగా. చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు రిబ్కా అమ్మగారికి. చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు. ఇలా ఉంటే ఇంక నేను చచ్చిపోవడం తప్ప ఇంకేం మిగల్లేదయ్యా అని చెప్పేసి యాకోబు గారి దగ్గరకొచ్చి ఇస్సాకు గారి దగ్గరకొచ్చేసి బాధపడతా ఉంది. ఇదిగో హేతు కుమార్తె వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లి చేసుకుంటే, ఉన్న వీడు కూడా వాళ్ళనే చేసుకుంటే ఇంక నేను చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు. ఈ మాట ఎవరికి తెలిసింది తెలుసా? ఏశావు గారికి తెలిసింది. ఆహా! మా అమ్మ వీరితో ప్రాణం విసిగిపోయింది. ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడదాం. అంటే బలహీనమైన క్షణంలో దేవుని వైపు నడవాలి. పేతురు గారు నడిచారు కదా! బలహీనమైన క్షణంలో 3 అబద్ధాలు ఆడాడు. దేవుని వైపే నడిచాడు మళ్ళీ. యూదా గారు నడవలేకపోయారు. దేవుని వైపు రాలేకపోయారు. ఇటు పక్క నిలబడిపోయారు. ఏశావు గారు బలహీనమైన క్షణంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇదిగో దేవుని వైపు నడవాలి కానీ, దేవుని వైపు కాకుండా ఇటువైపు నడిచేసి తల్లిదండ్రులకు ఇంకొంచెం బాధను తెచ్చిపెట్టే బిడ్డగా అన్నాడు. ఆ బాధను ఇంకొంచెం ఎంతగా పెంచాడంటే 8వ వచనం, 28వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇది గాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఏశావు ఆ, ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నేబాయోతు సహోదరియునైన మహాలతను కూడా పెళ్లి చేసుకొనెను. ఆమె ఆల్రెడీ తల్లి తండ్రి ఇక చచ్చిపోతా ఉన్నారు ముందున్న వాళ్ళతోనే. అంటే విసిగిపోయారు పూర్తిగా. వాళ్ళని ఇంకొంచెం చంపేద్దామనే ఉద్దేశంతో, ఇంకొంచెం బలహీనపరుద్దామనే ఉద్దేశంతో ఇతను పాపంలో పడతా ఉన్నది కూడా మర్చిపోతా ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? హాగర్ యొక్క కుమారుడి యొక్క బంధువుల దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇష్మాయేల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుమార్తెను చేసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళే కాదు, ఇంకొంచెం ఎక్కువగా నేను హింసించాలి వీళ్ళని. నా ఆశీర్వాదాన్ని నాకు కాకుండా చేశారు కదా. నిజానికి చేసుకున్నది ఎవరు? ఏశావు గారు. కానీ కక్ష ఎవరి మీద పెంచుకున్నారు? అంతే బలహీనమైన క్షణాలు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఏశావు వంటి వ్యభిచారి అయినా మీ దగ్గర ఉంటే ఇంకా జాగ్రత్త పడండి. నా ఆశీర్వాదాన్ని తృణీకరించుకున్నాడు కదా. బలహీనమైన క్షణాలు వస్తాయి. వచ్చినప్పుడు ఇదిగో ఈయన చూడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారు కాబట్టి ఏశావు నాకు తెలిసినప్పుడు ఆ మాట. ఏశావు ఇస్మాయేల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాం కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇంకొంచెం విసిగించడం మొదలుపెట్టాడు. జాగ్రత్త. పాపము బలహీనమైన క్షణాన్ని కలగజేస్తే ఆ బలహీనమైన క్షణంలో ఇక అక్కడి నుండి అడుగు దేవుని వైపు పడాలి. మరణం వైపు ఇంకొంచెం నడిపించుకుంటూ వెళ్తే పరలోక రాజ్యానికి చేరలేము. మన తుది అడుగు ఎప్పుడైనా సరే పరలోక రాజ్యంలో పడాలి. ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి మనం వెళ్ళ బలహీనమైన క్షణాలు ఎన్ని వచ్చినా సరే, ఎన్ని సృష్టించినా సరే సాతానుగాడు దాన్ని దాటుకొని వచ్చి పరలోక రాజ్యానికి చేరాలి. నిజంగా ఆత్మహత్య చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా అంతమంది ముఖం మీదనే ఉమ్మి వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసుకోవాలి. నమ్మిన వాళ్ళే పిచ్చోడైపోయాడు అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసుకోవాలి. నమ్మిన వాళ్ళు వదిలేసినప్పుడు, శిష్యులు అందరూ పరిగెత్తుకుని పారిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసుకోవాలి.
తన బంధువులే ఆయన్ని అప్పగించినప్పుడు ఆయన చేసుకోవాలి. ఆ బలహీనమైన క్షణాలన్నీ దాటుకొని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. మనం కూడా అలాంటి బలహీనమైన క్షణాలన్నీ దాటుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చేసినటువంటి ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింప నా నాలుక చాలదయ్యా వర్ణింప నా నాలుక చాలదయ్యా. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం ఒకటి ఉన్నది. ఆ వేకువ కొరకు కనిపెట్టు వారమై ఉండాలి. నరులు శ్రమానుభవమును కొరకే విప్లవలు పైకి ఎగురుతున్నట్టుగా నా అనుభవం కొరకే పుడుతుంటారు. నరుని జీవితకాలము యుద్ధము రంగం వంటిదే. యుద్ధ రంగంలో పోరాట వీరులదే. ఈ జీవితము అనేకమైనటువంటి సమస్యలు, నిట్టూర్పులు, నిరాశలు, వైరాగ్యములు ముంచివేసినప్పుడు ఒక వేకో ఉన్నదని, ఒక భాగ్య గృహం ఉన్నదని, పర్మనెంట్ నివాస స్థలం ఉన్నదని, ఒకనాడు ఆ వేకువ వచ్చినప్పుడు, నీతి వచ్చినప్పుడు మనకు పర్మనెంట్ అడ్రస్ భాగ్య గృహము ఉన్నదని వారికి తెలియలేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో గూడ్స్ కింద యవనస్తులను, కుమార్తెను ఎంతో చక్కగా చదువుకుంటున్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆ తల్లి విజయశాంతి రెడ్డి గారు. ఒక గృహం ఉన్నది, ఆ గృహ ప్రవేశం ఉన్నది, శాశ్వత గృహము, భాగ్య గృహము అని సమాచారము విన్నారో లేదో. అటువంటి అభాగ్యులకు మరణమునకు పట్టబడిన వారిని తప్పించవా? మన మధ్య తాజాగా మన మనసులను కలిచివేసినంత పని జరిగింది. భర్తేమో ఎక్కడో విదేశాల్లో, ఆ భార్య తన వయసు వచ్చిన 2 పిల్లలను తీసుకొని ఆత్మహత్య. ఆ పిల్లలకు కూడా తెలిసిందో లేదో ఆఖరి క్షణం వరకు. ఇటువంటి సామాజిక స్పృహ కలిగి చక్కని వాక్యము అందించిన నాగలింగేష్ గారిని, మాస్టర్ గారిని నిజముగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సమయస్ఫూర్తి ప్రకారం అవగాహన కలిగి అటువంటి విజయశాంతి రెడ్డి గారికి భాగ్య గృహం ఒకటి ఉన్నదని, చిరకాలము ఉండే నివాస స్థలం ఉన్నదని ఆ ఉదయం కొరకు కనిపెట్టుకొనుట, రియల్లీ ఐ అప్రిషియేట్ యూ నాగలింగేష్ గారు.
అభినందిస్తున్నాను. గారు వందనాలు అయ్య గారు. వందనాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. శాంతకుమార్ గారు క్లుప్తంగా చిన్న మాట ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, సర్వసృష్టికి కారణభూతులు నా ప్రభువా, వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ఉదయకాల సమయంలో ప్రభువా, యేసు వైపు చూచు సహవాసంలో మేము అందరూ పాలు పొంది మేము విస్తరించడానికి, మేము ఆరాధించడానికి, ఘనపరచడానికి, కొనియాడటానికి ప్రతి బిడ్డకు జీవిత ప్రయాణంలో మీరు అనుగ్రహించిన గొప్ప జీవనాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభు మా యొక్క జీవిత ప్రయాణంలో చీకటి నుండి వెలుగులోనికి ప్రభు తండ్రి నడవటానికి నా తండ్రి వాక్యం ద్వారా ఎన్నో హెచ్చరికలు, ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో నిబంధనలు ప్రభు తండ్రి మాకు దయచేస్తున్నారు. వాటిని మేము గైకొని ప్రభు మీకు మాకు ముందుంచినటువంటి ఆశీర్వాదాలను తండ్రి, వెలుగును ప్రభు తండ్రి మేము స్వతంత్రించుకోవటానికి మీ కృపను మా మీద కురిమించి ప్రభు సహాయం చేయండి. ప్రతి బిడ్డ యొక్క హృదయాలోచనలు ప్రభు తండ్రి నాయన మీకు ఇష్టపూర్వకంగా, మీకు సంతోషకర నమ్మకంగా ఉండటానికి మీ కృపను దయచే తండ్రి సహాయం చేయండి. క్షణికమైనటువంటి ఆలోచనలతో ప్రభా, తుట్టిల నా తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మతో నింపబడిన వరమై నిరీక్షణ, సమాధాన, సంతోషములు కలిగిన తండ్రి మీ వైపు చూస్తున్నా తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో మీకు ఇష్టపూర్వకంగా మేము నడుచుకుంటున్నా తండ్రి. ఓ ప్రభా, రక్షణ లేక ప్రభా ఎంతో మంది బాధపడుతున్నటువంటి ప్రియులు ప్రభా తండ్రి, మా యొక్క జీవిత ప్రయాణము ఒక సాదృశ్యముగా, ఒక మార్గముగా ఉండటానికి మీకు మమ్మల్ని సిద్ధపరిచి క్రీస్తు బిడ్డలుగా మమ్మల్ని జయకరంగా ముందుకు నడిపించమని జ్ఞాపన చేస్తూ తండ్రి, వాక్యము పంచినటువంటి మీ దైవదాసులను దీవించి ఆస్వాదించండి. ఆయన సేవలో బహుగా ఫలింపచేసి మీ కృపతో నడిపించమని జ్ఞాపన చేస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించి హితబడిన వాక్యం వృధా కాకుండా ప్రభావ ప్రతి బిడ్డకు హృదయంలో ఫలించడానికి ఇంకొన్ని ప్రభావ లోతైన ఆలోచనలతో ప్రభావ వాక్యాన్ని పరిశోధించి తెలుసుకోవడానికి మీ కృపను మా మీద కృమించమని క్రీస్తు నామమున దీనమనస్తో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్. సామాజిక చుట్టూ ఏం జరుగుతుందో అవగాహన కలిగి సమయస్ఫూర్తి ప్రకారము ఈనాడు వాక్య బోధ చేసిన పాస్టర్ నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడి ఉన్నటువంటి మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఉన్నారండి.